హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఈరోజు ఒక గంటన్నర లేట్ లేచేసరికి పనులన్నీ తారుమారయ్యాయండి. రోజు ఈ పనికి ఈ టైం కల్లా ఇంట్లో పనులన్నీ అయ్యాయి. టిఫిన్ చేసేదాన్ని, ఈరోజు పిల్లలకు స్కూల్ లేదనేసి ఇంకా రోజు త్వరగానే లేస్తున్నాను కనేసి ఈరోజు కూడా నేనైతే ఒక 7:30 వరకు అయితే పడుకున్నానండి. ఇంకా లేచేసాను. ఇంకా లేయంగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి పాలక్ చపాతి, అలాగే బీట్రూట్స్ ఉన్నాయండి. బీట్రూట్ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇంకా పనులు ఇంకా పగులంతా ఇంకా చేస్తూనే ఉండాలి. ఇంకా 11 వరకు పనులు అవుతూనే ఉంటాయి. మా వాళ్ళు చూడండి ఆటలాడుతూ ఉన్నారు. ఫస్ట్ అయితే వాళ్ళకి స్నానాలు చేయిస్తాను. ఏ గడు ఏం చేద్దరు? ఏంటిది అది? బీట్రూట్ ఫ్రై అయితే చేసేసానండి. అలాగే పాలక్ చపాతి కూడా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అన్నీ అయితే చేసి పెట్టుకున్నాను. ఈరోజు చాలా లేట్ అయిందండి. ఇప్పుడు టైం అయితే 9:40 అయింది. రోజుకి పాటికి అసలు వంట అంతా అయిపోయి సామాన్లు కడుక్కొని కాఫీలు టీలు తాగేసి మధ్యాహ్నం వంట కూడా ప్రిపేర్ చేసేదాన్ని. ఈరోజు ఏం పనులు కాలేదండి. ఆడి పనులు ఆడే ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, బెడ్ అంతా అట్లానే ఉంది. మా వాళ్ళు ఇది ఎంత పని అనుకుంటే ఇది ఎన్ని వేసి పెట్టిర్రు. ఇది ఈరోజు పని అంతా అయ్యేసరికి 11 అవుతుంది. చాలా లేట్ అయింది. లేట్గా లేయటం వల్ల ఇన్ని నష్టాలు తెలుసా? అందుకేనండి ఉదయం నేను రోజు 5:30, 6 అలా లేసేది. ఇన్ని నష్టాలు లేట్గా లేయటం వల్ల. ఉదయం తొందరగా లేస్తే ఎన్ని ఉపయోగాలు. సామాన్లు అయితే మొత్తం కడిగేసానండి. స్టవ్ కూడా అయితే తుడిచిపెట్టుకున్నాను. ఇక కసంతా వచ్చేసి మా పొడైతే పెట్టేశానండి. టైం వచ్చేసి పోదక్కువ 12 అవుతుంది. నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా స్నానం అయితే చేయాలండి. రోజు ఉదయాన్నే 7 కల్లా ఇంట్లో పనులు అయిపోయాయి, స్నానం అయిపోయేది. 7 గంటలకు టిఫిన్ చేసేది స్టార్ట్ చేసేదాన్ని. 9 కల్లా తినేవాళ్ళం, కడిగేసుకునే వాళ్ళం. ఈరోజు చూసారు కదా, కొంచెం లేట్ అవటం వల్ల ఎంత లేట్ అయిందో. మళ్ళీ మధ్యాహ్నం వంట ప్రిపేర్ చేసుకోవాలి. బట్టలన్నీ మా పిల్లలు ఇక్కడ పైన అంతా తెచ్చారేసినండి. స్థలమే లేదు అసలు. డీమార్ట్ వెళ్తున్నామండి. మా వాడు బొమ్మలు తీసుకున్నాడు. ఏం చక్క మళ్ళా కవర్లో వేసుకుంటూ ఉన్నాడు. గుడ్ బాయ్ అమ్మ, చిన్ని కన్నయ్య. ఏ పని చక్కగా చేస్తాడు, ఆడుకుంటాడు, ఉన్న కాడ పెడతాడు. బంగారు కన్న అన్నీ పెడుతున్నా. ఇచ్చిండ రాజా ఉదయం? గుడ్ బాయ్ కన్నా నువ్వు నేనా? అసలు గుడ్ బాయ్ అండి. ఏదైనా బొమ్మలు తీసుకుంటాడా, ఉన్న దగ్గర పెడతాడు. ఇంట్లో అయినా ఎక్కడైనా ఏమైనా చేస్తాడా, తీసిపోయి ఉన్న అక్కడ కరెక్ట్గా పెడతాడండి. తింటాడు. స్పూన్ అన్నీ నీ కట్ట ఎక్కేసింది ఇప్పుడు నా కొడుక్కి, తెలుసా? చిన్నప్పుడు అంతమైన నువ్వు చేసినవా? అసలు ఎంత చక్కగా చేస్తాడు మా బంగారు కన్నా. బంగారే కాదు. కన్నయ్య ఎక్కడికి వెళ్తున్నా? నాకు ముద్దు పెడితే పోను, ముద్దు పెడితే నీకు కొనిద్దరా పెణితి పరక డస్ట్బిన్ తీసిపోయి మళ్ళీ ఆడి పెట్టిండు. ఎవరు నేర్పించారు నీకు ఈ పనులన్నీ? ఎవరు నేర్పించారు? దాన్ని బాలు చక్కడమ్మ, చిన్న చక్కని కన్నా వస్తున్నాడు. దాన్ని తీసుకుంటుంది లేరా? మళ్ళీ అమ్మాయి బాలు బయటపడింది. దాంతో ఆడికి ఏం పని, ఆ పిల్ల తీసుకుంటది కదా. మళ్ళీ దానివి బాలు అని చెప్తున్నాడు. ఆడబెట్టి వచ్చినా తీసిపోతుంది. మా హస్బెండ్ని అలాగా సరదాగా ఎక్కడికైనా బయట తీసుకెళ్ళమంటే డీమార్ట్ తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు ఇంత బిల్ అనేసి. కానీ ఆడిపోయేసరికి డబ్బలైందండి. డీమార్ట్ పోతే మనం తక్కువలో వస్తామని చెప్పండి. లేదు ఎంత చూసి తీసుకున్నా రేట్ మాత్రం, బిల్లు మాత్రం మామూలుగా ఉండదు. అసలు నేను డీమార్ట్ పోదామని అసలు చెప్పలేదు. కొన్ని రోజులు ఆగిరాక వెళ్దామన్నాము. ఏదో మా ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఎక్కడికైనా తీసపో అంటే ఆయన డీమార్ట్ తీసుకెళ్లారు. మా ఇంటికి దగ్గరలో ఉన్న డీమార్టేనండి. మా పిల్లలు కార్లో పోదామంటేనేమో వద్దన్నారు.
ఈ బండి మీద అసలు లగేజ్ ఎట్లా తెస్తాము, 3 బ్యాగులు అయితే తీసుకొచ్చామండి. అయితే ఈ బండి మీద పోవటం వల్ల ఈరోజు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డామో తెలుసా. అందులోకి వెళ్ళేసరికి బైక్ పంచర్ అయింది, మళ్ళీ గాలి వేయించుకొని వెళ్ళాము. పంచర్ తర్వాత వేయించుకోవచ్చని తర్వాత మధ్యలోకి వెళ్ళాక మా డూడు ఇది రూట్ మ్యాప్ పెట్టుకుంటా వెళ్ళాడు. అది లోపల గొంతుల సందులలో ఉంది. అయితే ఆ మొబైల్ వచ్చేసి గాని కింద పడింది. ఎట్లా అది పగలలేదు. ఈరోజు బ్యాడ్ లక్ అసలంతా. మా హస్బెండ్ మొబైల్ కొందాం అంటున్నాడు. అది అట్టే పోతుంది. ఆ సెల్లుకి కూడా ముహూర్తం అయితే ఇంకా త్వరలోనే రానున్నట్టుంది. ఇంకా మొబైల్ ఎట్లా పగలలేదు. ఈ మధ్యలో కొత్తది ఒకటి కొనాలంటున్నాడు. చూడాలి మరి ఎప్పుడు కొంటాడు. అయితే దగ్గరే నుండి ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ కానీ లోపల అయితే వెళ్ళాలి. అయితే ఇంకా మెట్రో ఎందుకనేసి అయితే ఇంకా డిమార్ట్ వెళ్ళాము, చాలా రోజులు అయిందనేసి. అయితే ఇక్కడ వెళ్ళగానే ఒకటైతే తీసుకున్నామండి. మా వాడు దాంట్లో కూర్చున్నాడు, మా ఫ్రెండ్ ఏమో దాంట్లో కూర్చున్నది. అది ఇంకా వాళ్ళకే సరిపోయింది. అయితే వెళ్ళగానే ఇంకా ఏం అడగకుండా ఉంటారు చెప్పండి. ఇంకేదో తీసుకుంటే అయితే వెళ్ళాము. ఏమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తాను. వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి. జనాలు మాత్రం రష్గా ఉన్నారు. ఇది వచ్చేసి చిన్న డిమార్ట్, మరి పెద్దదేం కాదు. అయితే మా ప్రాంతికి ఎన్ని పెన్నులు ఉన్నా ఈ పెన్నుల కౌంటర్ కాడ అయితే కనీసం ఒక అరగంట అయితే చేస్తుందండి. అసలు భలే కోపం వస్తుంది. అది కాదు ఇదంటది, ఇది కాదు అదంటది, అది కాదు ఇదంటది. అయితే ఇక్కడ చిన్న అయితే స్మాల్ బుక్స్ అయితే కొన్నాము, చిన్నవి రైమ్స్వి, ఆల్ఫాబెట్స్వి 1, 2 కానీ ఇంకా కొత్త అయితే చూపిస్తుందండి. ఆ మొబైల్లో చూస్తూ ఉంటుంది. ఎక్కడ దగ్గర పోయినా ప్రతి ఒక్కటి కావాలని అడుగుతూనే ఉంటుందండి. సరే అనేసి మా హస్బెండ్ ఏదో కొనిచ్చారు. మళ్ళీ అది వద్దన్నది. ఆడపెట్టేసి ఇంకా ఎందుకు గొలవ ఎందుకనేసి అయితే నేనైతే ఒక పక్కన నిలబడ్డానండి. అయితే ఇప్పుడు ఇంకా వినాయకమయ పండుగ వస్తుంది కదండి. ఇలా గ్లాసులలో అయితే వినాయక పొడి అయితే ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ డెకరేషన్కి కుందులు ఇవన్నీ అయితే ఇంకా పెడుతున్నారండి. ఇంకా పండుగ వస్తుంది కదా, ఈ సీజన్లో పెడితే ఇవన్నీ సేల్ అవుతుంటాయి వాళ్ళకు కూడా. ఇంకా చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా కొంచెం తక్కువే అనిపించింది. ఇంకా మావాడైతే ఒక పీక తెచ్చుకొని శుభ్రంగా అట్లా ఆడుతూ ఉన్నాడు. ఇంటికైతే వచ్చేసాము. మా వాళ్ళ పజీలు అంట, ABCDలు, అలాగే 1, 2, 3 పజీలు ఒకటండి. అన్నీ మా వాళ్ళే. మంచిగా ఒకటి పప్పులు, గవ్వలు, చిన్న బాండీ తీసుకున్నా. చాలా బాగా నచ్చింది, ఎందుకు క్యూట్గా ఉంది. పోపు వేసుకొని వచ్చి ఒక బాండీ తీసుకున్నానండి. మా ఫ్రెండ్కి ఐస్ క్రీమ్ చేయాలంట. ఐస్ క్రీమ్ మోల్డ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఎందుకు వద్దు, ఇదిగో కిండర్ జాయ్ తెచ్చుకున్నారు. ఎంతో వద్దంట, మా వాడికి నచ్చలేదో ఏమో. తీసుకో. మా వారు కార్ తీసుకున్నారు. తీసుకొని మీరు దాచి పెట్టుకో. ఈజీ అన్న, నేర్చుకుంటావా నేర్చుకోదంటే కొట్టేస్తా స్క్రబ్బర్స్ అయితే ఒక 2 తీసుకున్నానండి. పిల్లలకి పాప్కార్న్ అయితే ఒక 3 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, లడ్డు ఉప్మా రవ్వ. ఇవి వచ్చేసి టీవీకి రిమోట్ బ్యాటరీ తీసుకున్నాం. అలాగే హ్యాండ్ వాష్ ఒకటి. మా వాళ్ళు బాత్రూమ్ పోతే ఒక డబ్బా మొత్తం అయిపోయి ఆగరు అసలు, ఎంత పైకి పెట్టినావు. మైసూర్ శాండిల్ అంట, ఇది మా హస్బెండ్కి అంట. ఇవి 2 సోప్స్. ఇది మా హస్బెండ్కి. ఇది కూడా ఇది సాల్ట్ వేసుకోవడానికి చిన్ని డబ్బా అండి, ప్లాస్టిక్. అన్నంలో వేసుకోవడానికి, పెరుగన్నంలో రోజు. ఇది వచ్చేసి బెల్లం. మా హస్బెండ్కి చిన్న పిల్లలాగా చాక్లెట్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాడు, అవి కావాలంటే. ఇవి వచ్చేసి పిల్లలకి జల్లీలు. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయండి. ఇది ABCD బుక్ ఒకటి, రైమ్ బుక్ ఒకటి, అలాగే వెహికల్స్ ఒకటి, ఇదిగో వెజిటేబుల్స్ ఒకటి, యానిమల్స్ ఒకటి, రైమ్స్ ఒకటి, డొమెస్టిక్ యానిమల్స్ అవి ఒకటి. ఇది వచ్చేసి జీలకర్ర ప్యాకెట్, బెలూన్స్ అండి. ఇవి కార్ క్లాత్లే 2. ఇది ఒకటి పాత్రలు కడుక్కోవడానికి నాకు. సర్ఫ్, టైట్ సర్ఫ్, అప్పుడు 2 ప్యాకెట్లు. ఇవి వచ్చేసి పెసలు బొక్కబడ్డట్టు. మా
మా శ్రీహానికి తీస్తా, మా ఫ్రెండ్ తమ్మకి జీడిపప్పు. ఒకళ్ళొకటి తింటే ఒకళ్ళొకటి తినరు. ఇది అప్పుడాలి ఇది జెల్లీనే. కిసాన్ సాస్ పిల్లలకి. ఇది ఒకటి వచ్చేసి గుడ్డే, బ్రిటానియా గుడ్డే, చింతపండు, వేసిన పప్పులు. ఇది వచ్చేసి ఒకటి కంఫర్ట్. ఇది దాంట్లో ఉన్నది కవర్, విడి కవరు. మా శ్రీహాన్ తీసుకో తీసుకొని కవర్ అయితే తెప్పించానండి. ఇది మా డోర్ తీసుకున్నాడు ఊరికే సరదా కోసం తీసుకున్నాడు. సరదా కోసం. బాల్ ఆడిది, బాల్ ఎవరు తీసుకున్నారు? తీసుకోలేదుగా. వీడికి బిల్లు ఆసిపోయిందయ్యా. ఆయిల్ 2 kgs. అవును. స్ప్రైట్ ఒకటండి పెద్దది, వద్దొద్దండి స్ప్రైట్ తీసుకున్నారు. ఇవి వచ్చేసి 1 monthకి, లాస్ట్ మంత్ పోయినాం కదా 6,500. ఇప్పుడు ఎంత అయింది చెప్తారా? 3,949 రూపాయలు. 4,000 అండి. మా వారు సరదా ఆగల బయటికి పోదాం పా అన్నాడు. మా డూడికి సరదా తీరిపోయింది. నేను నెల వరకు ఏం అడిగా. మా హస్బెండ్ పోయేటప్పుడే చెప్పాడండి, ఆ బట్టలు తీసి లోపల పెట్టే అన్నాడు. నేనేదో ధైర్యంగా వాన పడదులే అన్నాను. ఇంటికి వచ్చేసరికి వాన ఫుల్గా పడిందండి. ఆ డిమార్ట్లో లోపల ఉండే కదా, ఏం అర్థం కాలే. ఈ బట్టలతో ఒక భయం అవుతుందిరా బాబు, పూర్తిగా ఆరిపోయినాయి. అసలు తెచ్చి ఇంట్లో పెట్టింటే సగం అయిపోయి ఉండేది. నేను గడ్డి తిని నేను తీసుకురాలే, నా తప్పే. ఇంకా అవి మళ్ళీ రేపారాలి. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలండి. చదువుకొని ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేయాలి. చూస్తే ఉండండి, అన్నీ చదువుకున్నానండి. ఇగో కవర్లు అన్నీ వేస్ట్ వచ్చాయి. మా వాళ్ళు చూడండి, ఓరే దాన్ని పజిల్ లాగా చేయమంటే దాంట్లో పీకి పక్కన పెడతావేందిరా? మీరు అట్ట ఉంచకూడదు నాన్న, పజిల్లా చేసుకో. అట్ట పెడితే అట్ట అలాంటి ఏసులు లేవురా, లూజుగా ఉన్నాయి. మీకు కొనిచ్చి కూడా వేస్తారా? ఇదిగో ఈ బాపరమ్మ ప్రతిది కావాలంటది. బాపరమ్మ బాపనమ్మ తీసుకున్నాయంట. బాపనమ్మ ఏ ఊరికెందు చెత్త చేస్తారు ఇంటి నిండా. సాయంత్రం అయితే నీట్గా కసువు కూడా కొట్టేశానండి. బయట ఇందాక వర్షం పడింది ఫుల్గా. వర్షం కూడా అయితే మొత్తం కసువు ఉడిచేసి మా పెట్టేసి సాయంత్రం ముగ్గు కూడా అయితే వేసానండి. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, బట్టలు కూడా వాష్ చేస్తాను. ఇవ్వండి బట్టలు కూడా అయితే మొత్తం పిండేసానండి. పిల్లలవన్నీ అయితే యూనిఫామ్స్ అన్నీ పిండేసాను. మా వాళ్ళు ఇక్కడ పైన చాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నైట్ ఉండకూడదు. మావాడు ఆపిల్ల పలక తీసుకొని ధన్వితది ఆపిల్లకి ఇవ్వడు. మామూలు నాకు కొడుకు బాదండి కిందికి చిన్న బాండి కింది పోయి ఆడుకుందరు పండి. అయితే ఉండండి, ఇక్కడ బుట్టు బూచోళ్ళు వస్తారు పండి. నైట్ అయితే ఇక్కడ డిన్నర్కి అయితే భోజనం రెడీ చేస్తున్నానండి. అన్నం వండాను, వండుతున్నాను. ఒక పక్క 20 కడాయి తెచ్చాను కదా, కొత్త కడాయి. ఇప్పుడు నైట్కి ఒక పూటకనేసి అయితే కర్రీ అయితే చేస్తున్నానండి, ఆలూ కర్రీ. నేను ఇక్కడ వంటలు చేస్తూ ఉంటే మా కొడుకు ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడండి. మా ప్రణతి పాపం ఈ డోరు క్లోజ్ చేస్తున్నది, ఏలు పడ్డది పాపం. పడుకున్నది తినకుండా బంగారు తల్లి. పాలు తాగినది లోపల పడుకొచ్చింది. అమ్మ లోపల ముద్ర పడుకు. ఈ గుడ్డ నా కొడుకేమో నిద్రే రాదు. మా వాడికి నిద్రపోవా, పగులు పడుకోలేదు ఆయన నిద్రే రాదు. మిక్సీ గిన్నెలు ఖాళీ చేయమాకు నాన్న, అన్నిటల్లో అయ్యమ్మాక బంగారే. ఇప్పుడే తినేసామండి. తినేసాకైతే రేపటి టిఫిన్ కోసం అయితే రాగి ఇడ్లీ కోసం అయితే ఇక్కడ రాగి అయితే మిక్సీ పట్టేసానండి. మా ప్రణతికి రాగి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఒకరోజు చేశాను, తింటుందో తిందో అనుకున్నాను కానీ చాలా బాగా ఇష్టంగా తిన్నదండి. మామూలు ఇడ్లీ 1-1:30 తింటే ఆ రోజు అయితే రాగి ఇడ్లీ చేశారు. అయితే 3 ఇడ్లీ తిన్నది. అందుకనేసి అయితే ఈరోజు డిమార్ట్ వేయించాను కదా, పోయి వచ్చాకైతే ఉదయాన్నే నానబెట్టుకున్నాను కానీ మర్చిపోయాను. డిమార్ట్ నుంచి అయితే వెళ్ళి వచ్చాకైతే నానబెట్టానండి. ఒక 2 గ్లాసెస్ రాగులు, అలాగే 1 గ్లాస్ అయితే మినప్పప్పు,
అది ఎండు పొట్టు మినపప్పు కాకుండా సాయ మినపప్పు, అలాగే 2 స్పూన్లు మెంతులు అయితే నానబెట్టి పట్టే ముందైతే ఒక పావు గంట ముందైతే అటుకులు అయితే 2-3 సార్లు వాష్ చేసి అటుకులు కూడా ఒక పావు గంట నాననిచ్చి తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఓవర్ నైట్ అయితే బాగా పర్మనెంట్ అవుతుంది. ఇంకా మిక్సీ పట్టేసాక అయితే ఊరుకుంటానా చెప్పండి. ఇంకా సింక్, స్టవ్ అన్నీ అయితే క్లీన్ చేసుకున్నారండి వాళ్ళు. కబోర్డ్స్ కింద అన్నీ అయితే శుభ్రం చేసుకున్నాను. రోజు డైలీ నైట్ ఇలానే చేసి పెట్టుకుంటానండి. ఉదయాన్నే లేచినమ్మంటే కిచెన్లోకి రాగానే నీట్గా ఉండాలి, అప్పుడు వంట చేయబుద్దుతుంది. టైం అయితే 9:30 అయిందండి. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.